హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. సో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనకి మొదటి శుక్రవారం అనమాట. సో మా ఇంట్లో అయితే నేను పూజ చేసుకున్నా. సో ఆ లక్ష్మీదేవి కటాక్షలు ఎప్పుడు మనకి ఉండాలని, సో మనం ఏదైతే అనుకుంటున్నామో అదంతా సవ్యంగా జరగాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో నేను మా ఇంట్లో అయితే పూజ చేసేసా ఇప్పుడే. బట్ చూడండి ఒకసారి నేను ఎలా పూజ చేశాను, ఏం చేశానని చెప్పేసి. సో ఇవంతా నేను ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. పూజ గదంతా క్లీన్ చేసుకొని, పూజ సామాన్లు అంతా క్లీన్ చేసేసుకొని, సో పసుపు కుంకాలు అయితే పెట్టేశాను. చూసారా పూజ గది ఎంత కలకలలాడుతుందో. సో ఈ దుర్గమ్మ. సో అక్కడ పసుపు కుంకాలు ఎప్పుడు ఉంటాయండి నా దగ్గర. పసుపు కుంకాలు ఆ బాక్స్ నేను లాస్ట్ ఇయర్ మాల వేసుకొని విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. సో పసుపు కుంకాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు నిండుగా పసుపు కుంకుమ అయితే అలానే ఉంటుంది. సో చూడండి లక్ష్మీదేవిది సిల్వరు. చూడండి ప్రసాదం అయితే చేసిన. సో కొబ్బరికాయ కొట్టి ఫ్రూట్స్ పెట్టేసా, పండ్లు పెట్టాను. సో నేనైతే మొదటి శుక్రవారం పూజ ఇలా చేశానండి. సో చూసారా, నేనైతే మొదటి శుక్రవారం పూజ ఇలా చేశాను. మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకి ఎప్పుడు ఉండాలండి, ఎల్లవేళలా ఉండాలి.